రెండేళ్ల వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సు, ఉపాధికి మంచి మార్గం. మడకశిర గ్రామీణం, న్యూస్ టుడే. రెండేళ్ల వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సులు, విద్యార్థులకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తూ, ముఖ్యంగా పేద, మధ్యతరగతి, వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువతకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యను అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు, ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్టైఫండ్తో శిక్షణ ఇస్తుండడంతో, విద్యార్థుల్లో ఉద్యోగంపై నమ్మకం పెరుగుతోంది. 20 ఏళ్లలో 3000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని 10 పాలిటెక్నిక్ కళాశాలల్లో, ఇప్పటివరకు కోర్సులు పూర్తి చేసిన దాదాపు 3000 మందికి పైగా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. 2006 సంవత్సరం నుంచి ప్రభుత్వం 3 సార్లు ఉద్యోగ నియామకాలు చేపట్టగా, ఇందులో ఎక్కువ మంది వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమితులయ్యారు. 4 నెలలుగా స్టైఫండ్తో శిక్షణ. కడప జిల్లా చెక్కరాయి గ్రామానికి చెందిన నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు చంద్రావతి, నాగేందర్ రెడ్డి అని, తన తండ్రి రైతు అని తెలిపారు. మడకశిరలో 2 ఏళ్ల వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సును పూర్తి చేశానని, ప్రస్తుతం హిందూపురంలో 4 నెలలుగా స్టైఫండ్తో ఉద్యోగ శిక్షణ పొందుతున్నానని చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా ఉద్యోగం పొందుతాననే నమ్మకం కలిగిందని తెలిపారు. మడకశిరకు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వరం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి మంత్రి రఘువీరారెడ్డి చొరవతో, మడకశిర పట్టణంలోని మధుగిరి రోడ్డులో కావేరప్ప వెటర్నరీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. మడకశిర నియోజకవర్గంలోని రైతు కుటుంబాల పిల్లలకు ఈ కళాశాల ఒక వరంగా మారింది. ఈ కళాశాలలో ఇప్పటివరకు ఉమ్మడి అనంతపురం, శ్రీకాకుళం, కదిరి, కడప, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించారు. ప్రతి బ్యాచ్లో 33 మంది చొప్పున, ఇప్పటివరకు మొత్తం 660 మంది విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేయగా, వారిలో దాదాపు 300 మందికి వెటర్నరీ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు లభించాయి. ఈ కోర్సు ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతోందని విద్యార్థులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో మంచి భవిష్యత్తు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన లీలాధరానాయుడు మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు నాగనరసమ్మ, లక్ష్మయ్యనాయుడు అని, తన తండ్రి మోటార్ మెకానిక్ అని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో 2 ఏళ్ల కోర్సు చదవాలంటే దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యేదని, కానీ మడకశిరలో ₹1,00,000 లోపే ఖర్చుతో కోర్సు పూర్తి చేశానని చెప్పారు. అంతేకాకుండా, 4 నెలల ఉద్యోగ శిక్షణ సమయంలో ₹12,000 స్టైఫండ్ కూడా అందిస్తున్నారని తెలిపారు. ఈ కోర్సును అభ్యసించడం వల్ల, భవిష్యత్తులో ఎలాగైనా సంపాదించగలననే నమ్మకం, భరోసా కలిగిందని పేర్కొన్నారు.